సాధనకు స్వాగతం. సాధారణంగా జ్ఞానం అనేటటువంటిది మనం ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అది మనకి చాలా విసుగు కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన స్వభావం అనేటటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి అలవాటు లేదంటే అభ్యాసం, నిజం చెప్పాలంటే అభ్యాసం, హ్యాబిట్ అంటే అభ్యాసం అంటారు. అటువంటిది ఆల్రెడీ మన స్వభావంలో ఆల్రెడీ ఒక కాంక్రిటైజ్ అయిపోయి ఉండటం వల్ల, అదే మనకు ఆ అభ్యాసం బాగా వచ్చేసింది కాబట్టి మనకి ఏదైనా ఒక విషయం, మంచి విషయం లేదంటే ఒక దైవీ గుణం, దాన్ని మనం అలవాటు చేసుకొని తద్వారా మన జీవితంలోకి తెచ్చుకోవాలి అంటే చచ్చే సావుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు లేని కొత్త అలవాటు మనం ప్రారంభం చేయాల్సి వస్తుంది. అది మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అది ఎంత ఇబ్బంది కలిగిస్తుందంటే ఒక రకమైన విసుగులోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకు ఈ విషయం నేను మొదలు పెట్టాను అంటే, మనం ఏదైనా ఒక విషయం వింటున్నప్పుడు దాని యందు మనకు ఉన్నటువంటి ఒక జిజ్ఞాస, లేదంటే దాని యందు మనం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఉత్సాహం, అభిలాష, తద్వారా మనలో ఒక మార్పు రావాలి, మన స్వభావంలో ఉన్నటువంటి కొన్ని గుణాలని మనం అధిగమించాలి, లేదా కొన్ని బలహీనతల్ని అధిగమించాలి అనేటటువంటి ఒక సద్భావనతోటి గనక మనం సాధనను గనక మొదలుపెట్టినట్టయితే మొదట్లో ఉన్నటువంటి శ్రద్ధ, మొదట్లో ఉన్నటువంటి జిజ్ఞాస 3-4 రోజుల్లోనే ఒక్కొక్కసారి తేలిపోతుంది. కొంతమందికి ఒక 5-6 నెలలు చాలా చేసిన తర్వాత మనకు ఒక అలవాటు వచ్చేస్తుంది. అంటే మన అభ్యాసంలో కానీ మన స్వభావంలో కానీ ఒక మార్పు తీసుకువస్తుంది మనం చేసేటటువంటి సాధన. అందుకోసమే ఏం చెప్తారంటే నిరంతరాయం అనేటటువంటిది చాలా ముఖ్యం అని చెప్తారు. అంటే ఎప్పుడు మనం దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఎందుకు కంటిన్యూగా చేస్తూ ఉండాలంటే మా గురువు గారు చెప్పారు, నాన్న నువ్వు సైకిల్ పడకుండా ఎంతసేపు ఉండాలో అంతసేపు తొక్కుతూనే ఉండాలి, తొక్కటం ఆపేస్తే బ్యాలెన్స్ తప్పిపోతుంది, పడిపోతావు. అలాగే సాధన కూడా నిరంతరం మనకి సాగుతూ ఉండాలి. అలా సాగుతూ ఉన్నప్పుడు మనకి మన సాధన మనల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తుంటుంది. దారిలో మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మళ్ళీ దాని మీద మనం సాధన అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళం, అక్కడికి ఎలా వెళ్ళాలో ముందు కొంత తెలుసుకొని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఎవరినో అడిగి, ఏమండి పలానా ఊరు వెళ్ళాలనుకొని ఇక్కడ దాకా వచ్చాం, ఇటు వెళ్ళాలండి అంటే, అయ్యో మీరు దారి తప్పి వచ్చారండి, ఇటు కాదు, ఆ రోడ్డు అటు తీసుకోవాలి, అటు తీసుకుంటే ఇటు వెళ్తుంది, మీరు ఇటువైపు వచ్చేసారు, ఇటు నుంచి దారి లేదండి అని అక్కడ ఎవరైనా చెప్తే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సరైన దారిలో వెళుతూ మళ్ళీ అక్కడ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని, అవునండి ఇది కరెక్టే, మీరు ఇలా వెళ్ళండి, వెళితే మీరు అనుకున్న చోటుకు వెళ్తారు అని అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు మనం వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా మనకి ప్రతి సందర్భంలో మనల్ని ఒక రైట్ డైరెక్షన్లోకి పంపించడానికి, లేదంటే సరైన మార్గంలో మీరు ఇలా వెళ్ళండి బాగుంటుందని చెప్పడానికి మనకి తారసపడ్డ ప్రతి వ్యక్తి కూడా మనకి గురువే. అలా మనకి సరైన మార్గాన్ని గురువు అందిస్తూ మనల్ని గమ్యం చేర్చడం అనేటటువంటిది. అంటే మనం అనుకున్న ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నప్పుడు అక్కడ మనకి మార్గం చూపించేటటువంటి వాడు. కానీ మనం ఇప్పుడు ఏం చేసాం, మనం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే GPS తయారు చేసుకున్నాం. ఒకప్పుడు GPSకి సపరేట్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. అది మనం కారులో పెట్టుకొని దాంట్లో మనం కావాల్సిన డెస్టినేషన్ ఎంటర్ చేస్తే అది ఎలా వెళ్ళాలి, ఎక్కడ రైట్, ఎక్కడ లెఫ్ట్, ఎక్కడ స్ట్రైట్, ఇవన్నీ చెప్తూ ఉంటే అలా దాని ప్రకారం మనం వెళ్తూ ఉండేవాళ్ళం. అలా ఎప్పుడు మా కారులో ఒకటి ఉండేది ఓ 10-15 ఏళ్ల క్రితం. అది అలా కారులో ఉంటే ఏదో బై మిస్టేక్ మావాడు కారు అన్లాక్ చేయడం వల్ల ఎవడో వచ్చి డోర్ తీసి దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అది మన చేతిలోకి వచ్చేసింది. అంటే మనం అనుకున్న సెల్ ఫోనే ఇప్పుడు ప్రత్యేకంగా మనకి GPS సిస్టమ్ అక్కర్లేదు, మన సెల్ ఫోన్లోకి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలో గూగుల్ కానీ లేదంటే ఇంకొకటి కానీ మనం GPSలో కనుక దాంట్లో ఏర్పాటు చేస్తే మనకి తీసుకువెళ్ళేటటువంటి సాంకేతికత టెక్నాలజీని మనం డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరిని అడగక్కర్లా. అదే మనకి ఒకవేళ మనం తప్పుగా వెళ్ళినా కూడా మనని రైట్ డైరెక్షన్లో తీసుకువెళ్తుంది. అది కూడా మనకి గురువే. మరి ఎలా తీసుకెళ్తుందండి అని మనం ఆలోచించాలిగా. ఎవడో ఒకడు ఉండాలి కదా. ఇప్పుడు దానికి అది ఎలా తీసుకెళ్తుంది? ఎక్కడో ఉన్నటువంటి ఒక శాటిలైట్ తోటి లింకప్ అయి ఉంది. ఎక్కడుంది ఆ శాటిలైట్? నీకు కనపడుతోందా? కనపడట్లా. కానీ నీ సెల్ ఫోన్కో నీ సిస్టమ్కో అది లింకప్ అయి ఉండటం వల్ల
నువ్వు రోడ్డు మీద ఎలా వెళుతున్నావు, నీ మ్యాపింగ్, దానికి ఉన్న పద్ధతి, ఇవన్నిటినీ కూడా దాని మీద ఆల్రెడీ ఫీడ్ అయి ఉండటం వల్ల దాంట్లో నువ్వు వెళ్తున్నటువంటి పాయింట్ అది లొకేట్ చేస్తూ నిన్ను తీసుకెళ్తూ సరైన దారిలోకి తీసుకెళ్తుంది. కానీ ఆ సిస్టంలో లేని దారిలోకి వెళ్ళాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాం, అది GPS సిస్టంలో ఆ దారి లేదు, అప్పుడు ఏం చూపిస్తుంది అది? అప్పుడు నీకు దారి చూపించలేదు. అప్పుడు నీకు ఎవరు దారి చూపిస్తారు? అక్కడెక్కడో ఉన్న వాళ్ళని అడుగుతావు నువ్వు. మనకి ఎవరైనా, ఇప్పుడు మాకు అమెరికాలో ఏమవుతుందంటే, కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇంటి గృహప్రవేశానికి రండి, లేదంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని పిలిచినప్పుడు వాళ్ళని అడ్రస్ అని ఒక అడ్రస్ ఇస్తారు. మేము వెంటనే దాన్ని సెల్ ఫోన్లో ఉన్నటువంటి మ్యాప్స్లో ఎక్కడికి వెళ్ళాలి అని చూపిస్తే అదేదో ఒక పాయింట్లో చూపిస్తుంది. అది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు లెఫ్ట్ తీసుకో ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏం లెఫ్ట్లు గిఫ్ట్లు ఏమి ఉండవు, అక్కడ అసలు రోడ్డే ఉండదు. ఎందుకు? ఆ పాయింట్ దాంట్లో ఇంకా ఫీడ్ అవ్వలేదు కంప్లీట్గా. ఈ లోపల ఓనర్ చెప్తే, అరే అలా కాదండి, మీరు ఎక్కడ దాకా వచ్చారంటే మేము పలానా చోటు, అక్కడ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్తే ఒక రోడ్డు వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ రైట్ తీసుకోండి, అక్కడికి వస్తే కొత్త రోడ్లోంచి మా ఇంట్లోకి వస్తారు అని చెప్తారు. అలా మనల్ని సరి అయిన మార్గంలో గైడ్ చేసేటటువంటిది ఏదైతే ఉందో అది మనకి గురువే. ఎందుకంటే గురువు అనేటటువంటిది సమస్తము తెలిసినటువంటిది. అంటే మనం మనకి తెలిసినటువంటి ఈ చిన్న మామూలుగా దాంట్లో మాట్లాడుకుంటున్నాం, కానీ మరి సమస్తము తెలిసినటువంటి గురువు ఎవరున్నారు? మనకి ఈ మనం అనుకునేటటువంటి GPS సిస్టానికే శాంతం తెలియదు, నువ్వు అందులో విషయం పెట్టకపోతే. మరి అలా కాకుండా ఈ సమస్తం తెలిసినటువంటి గురువు ఎవరున్నారు? ఒక్కడే ఒక గురువు ఉన్నాడు. ఆ గురువే సర్వాంతర్యామి అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే గూగుల్ మ్యాప్ను మీరు ఇండియాలో పెడితే ఇండియా మ్యాప్ ప్రకారం వస్తుంది. ఇదే మ్యాప్ వేరే కంట్రీ పోతే ఆ కంట్రీకి మ్యాప్ ఆ కంట్రీకి వస్తుంది. ఎట్లా? దాని ఆ విధమైనటువంటి ఫీడ్ ఉన్నది, కానీ లేని చోట దానికి తెలియదు. అలా మనకి తెలియని చోట కూడా మనకి సరి అయిన మార్గాన్ని అందించి ఎవరైతే సరైన గమ్యంలోకి చేరుస్తున్నారో ఆ తత్వము గురుతత్వము అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఆ గురువే సర్వాంతర్యామి అయి ఉన్నాడు. సరే, అది మనం దారి మర్చిపోయాం. కానీ మరి మన సంగతి ఏంటి? మనం ఎవరో మనకు తెలుసా? తెలియదు కదా, మర్చిపోయాం ఎప్పుడో. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పింది కదండి ఉపనిషత్తో వేదం ఏదో. అందులో మరి దేహం అనేటటువంటి దేవాలయంలో జీవుడు సనాతనుడై దేవుడి రూపంలో ఉన్నాడు. నీకు తెలుసా? తెలియదు కదా మనకి. తెలిస్తే మనందరం దైవంతోటే ఉంటాం కదండి. ఈ గోళ్ళు బాధలు, ఈ రకరకాలైనటువంటి ఈ గోల్ ఎందుకు? ఆ దేశాన్ని ఈ దేశం ఆక్యుపై చేయాలని, ఆ దేశం మీద ఈ దేశం ఆధిపత్యం చేయాలని, మరి దొరికిన వాళ్ళంతా ఒక మతం ఇంకో మతం మీద ఆధిపత్యం చేయాలని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద మరి పెత్తనం చెలాయించాలని, ఈ బాధలన్నీ ఎందుకు? అంతా దైవమే అయినప్పుడు ఈ బాధలన్నీ ఎందుకు మనకి? ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి బాధలు, ఇవన్నీ ఎందుకు మనం ఆలోచిస్తే మనం ఎవరో మనకు తెలియదు కాబట్టి. నీవెవరో నీకు పూర్తిగా తెలిస్తే, అలా ప్రతి ఒక్కడికి తెలిస్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుందండి? వైకుంఠంగా ఉంటుంది. వికుంఠత లేని ప్రదేశాన్ని వైకుంఠము అంటారు. వైకుంఠంలోనట ప్రతి జీవి విష్ణుమూర్తి లాగానే కనపడతాడట. ఎటు చూసినా అందరూ విష్ణుమూర్తులే. ఓ ఈయనే విష్ణువా అంటే ఆయనే విష్ణువా? ఎందుకంటే అందరికీ చతుర్భుజాలు, శంఖచక్రాలు, పట్టు పీతాంబరాలు, కిరీటాలు, ఎవరిని చూసినా కూడా విష్ణువుగానే, సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువుగానే కనపడతాడట. కానీ వీళ్ళందరూ కాకుండా అసలు విష్ణుమూర్తి వేరే ఉంటాడట. అదేంటి అంటే జీవులందరూ కూడా తమని తాము సర్వాంతర్యామి అయినటువంటి దైవముతోటి అనుసంధానం చేసుకొని తనకి దైవానికి అభేద స్థితికి వెళ్ళిపోయినటువంటి ప్రదేశం. కానీ భూమి అలా కాదు కదా. మనందరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనకు రకరకాల కోరికలు ఉన్నాయి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, దీన్ని అనుభవించటం, మరి లేదంటే దాన్ని అనుభూతి చెందటం, ఇవన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి. అసలు జీవులు ఎందుకు పుడతారంటే భాగవతం చెప్తుంది, సృష్టిని అనుభూతి చెందటం కోసమే జీవులు పుడతారు అని. అటువంటి అనుభూతి కోసం మనం వచ్చి మనం ఎవరో మనం మర్చిపోయాం. కాబట్టి మనల్ని సరైన దారిలో నడిపించి మనల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి వాంగ్మయం వస్తుంది. గురువులు వస్తారు, ఎంతో మంది వచ్చి మనకు ఎంతో విషయాన్ని ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు దైవమే దిగి వచ్చి మనకు కావాల్సిన విషయాన్ని ఇస్తాడు. అటువంటిదే మనకి భగవద్గీత. ఆ భగవద్గీత ఆధారంగానే మనం
దైవాన్ని తెలుసుకునేటటువంటి తత్వంలోకి, దైవాన్ని తెలుసుకునేటటువంటి విధానంలోకి మనం మెల్లిమెల్లిగా అడుగు పెడుతూ తప్పటడుగులు వేస్తున్నాం, బుడిబుడి అడుగులు వేయటానికి ప్రయత్నం చేస్తున్నాం, నడుస్తున్నాం అని అనుకోవద్దు. అప్పుడే నా వరకు నేను అనుకుంటాను ఏమీ తెలియదు. తెలుస్తూ కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి, ఇదేమిటో అదేమిటో అనుకుంటూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, కింద పడుతుంటాం, లేస్తూ ఉంటాం. అలా రకరకాలుగా జరుగుతున్న దాంట్లోనే భగవద్గీతలో మనం విభూతి యోగంలోకి ప్రవేశించి ఎన్నో రకాలుగా దైవం యొక్క విభూతి అంటే దైవం యొక్క వైభవం ఎలా ఉంటుంది సృష్టిలో అనేటటువంటి దాన్ని కొన్ని ముఖ్యమైనటువంటివి చెప్తూ ఉన్నారు. అన్నం వండుతాం అని మనం రాంగుగా మాట్లాడుకుంటాం. నిజానికి వండేది అన్నాన్ని కాదు, బియ్యం వండుతాం. బియ్యాన్ని మనం నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే అది అన్నంగా మారుతుంది. బియ్యాన్ని వండితే అన్నం అవుతుంది. మనం అన్నం వండేవా అనుకుంటాం, అన్నం వండం. అన్నం అన్నట్టు ఫైనల్ గా మనం తినబుల్ గా తయారవుతుంది. బియ్యాన్ని తినలేము. బియ్యం నీళ్లు కలిపి ఒక ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గ్లాసుల్లో బియ్యం నీళ్లు పోసి ఇదే అన్నం తినండి అంటే కాదు. నేను ఇదేందుకు చెప్తున్నా అంటే అన్నం ఉడికింది లేదు ఇప్పుడు. అంటే కుక్కర్లో వచ్చేసిన లోపల ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మనం నీళ్లు పోసి పెట్టేస్తున్నాం. మనం అనుకునే గంజి మొత్తం దాంట్లో ఉన్నవన్నీ కూడా అందులోనే ఇంకిపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకొని చూసి దాని ప్రకారం ఉడుకొచ్చింది, ఇప్పుడు దింపచ్చు, వార్చచ్చు, ఇలా రకరకాలుగా ఉండేవి. ఇదేందుకు చెప్తున్నా, భగవంతుడు కూడా మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సమస్త వైభవాన్ని నేను చెప్పలేను కానీ కొన్ని ముఖ్యమైన విభూతులు చెప్తాడని మనకి చెప్పాడు కదా. అలా చెప్పుకుంటూనే మనం వస్తున్నాం. అందులో భాగంగానే రకరకాల విషయాలు మనకు వస్తున్నాయి. మనం ఎన్నో దానిలో విషయాలు మనం చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఆదిత్యానామహం విష్ణు అనే విషయం దగ్గర నుంచి మొదలు పెట్టాడు. మనం గత వారం ఏం చెప్పుకున్నాం, అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామసికస్యచ అహమేవాక్షయ కాలో ధాతాహం విశ్వతోముఖ. కాలాన్ని నేనేం చెప్పాడు, అక్షరాన్ని అకారాన్ని నేనేం చెప్పాడు. ద్వంద్వ సమాసం అంటే ఏంటో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే, ఎందుకంటే జ్ఞానం వల్ల మనిషికి వికాసం వస్తుంది, అండర్లైన్. వికాసం వల్ల బుద్ధి వికసిస్తుంది. అంటే ఒక పుష్పం ఎలా వికసిస్తుందో మనిషి యొక్క బుద్ధి ఎలా వికసిస్తుంది. వికసించినటువంటి బుద్ధి కలవాడు తనని తాను ఉద్ధరించుకోవటమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఉద్ధరింపు కలగటానికి కావలసినటువంటి ఒకానొక చక్కటి ఆ వాతావరణాన్ని కూడా ఏర్పరచగలడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం మన ఇంట్లో వాళ్ళతో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాడట్లా వీడిట్లా అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు? మనం మనసులో ఉండి మనం అనుకునేటటువంటి విధానమే సరి అయినదని అనుకోవటం వల్ల. కానీ బుద్ధిలోకి చేరిన వాడు ఏమనుకుంటాడో తెలుసా, అంటే బుద్ధి వికసించిన వాడు ఏమనుకుంటాడో తెలుసా, ప్రతివాడికి అలాగే అనిపిస్తుంది కదా. నాకు ఇలా అనిపించిందంటే అవతల వాడికి కూడా అనిపిస్తుంది కదా. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ప్రతి జీవుల్లో ఉన్నాడు కదా. ప్రతి జీవుడిలో కూడా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి కదా. వాడి స్వభావాన్ని అనుసరించి వాడిలో ఆ విధమైన భావం ఆలోచన పుడుతోంది కదా. అందుకని కదా వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. నాలో ఎలా కలుగుతోందో వాడిలో కూడా అలాగే కలుగుతోంది కదా అనేటటువంటి ఒక సమభావం ఎప్పుడైతే వచ్చిందో, అవతల వాడు తను మాట్లాడింది రైటా కాదా, తన ప్రవర్తన కరెక్టా కాదా అనే విధానాన్ని వాడికి వాడే ఆలోచించుకునేటట్లుగా తన ప్రవర్తనని బుద్ధిలోకి వికసించినటువంటి వాడు చూపిస్తాడు. అలా మనం ఎందుకు చెప్తున్నాం అంటే, జ్ఞానం అనేటటువంటిది అంతా మనకి చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు 34వ శ్లోకం ఏం చెప్తున్నాడంటే, ఏది విభూతి యోగంలో, మృత్యు సర్వహరాశ్చ అహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమాహ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని గుణాలు, 7 రకాలైనటువంటి గుణాలు ఇక్కడ మనకి చెప్తూ అవన్నీ నా విభూతులని చెప్తున్నాడు. మృత్యు సర్వహరాశ్చ అంటే సర్వాన్ని హరించేటటువంటి మృత్యువును నేను. అలాగే భవిష్యత్తులో రాబోయేటటువంటి దాన్ని కూడా నేనే అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడండి, 1 మృత్యువు, 2 పుట్టుక. భవిష్యత్తులో రావటం అంటే పుట్టడం. మనందరం పుట్టాం, జీవులందరూ పుడుతున్నారు. ఎక్కడి నుంచి పుడుతున్నారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? జీవులు పుట్టడానికి కారణం అంటే ఎక్కడా లేనివాడు పుడుతున్నాడా, ఉన్నవాడే పుడుతున్నాడా? ఒక కామన్ సెన్స్ తోటి మనం ఆలోచిస్తే మనకు ఏదైనా తట్టిందా? లేదంటే ఎక్కడైనా ఎవరైనా ఈ విధంగా ఆలోచించారా? వారికి ఎవరికైనా
సమాధానం దొరికిందా, అసలు మరణం అంటే ఏంటి, ఇలాంటి భావాలు ఎప్పుడో అప్పుడు ప్రతి జీవికి కలుగుతాయట. మృత్యు అంటే సర్వహరాశ్చ అన్నాడు, సర్వాన్ని హరింపజేసేటటువంటి మృత్యువు. ఆయన ఏ స్థితిలోంచి మాట్లాడుతున్నాడు? కాస్మిక్ లెవెల్లోంచి మాట్లాడుతున్నాడు. సర్వాంతర్యామి అనేటువంటి ఒక తత్వం మాట్లాడాల్సి వస్తే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే, నేనే సర్వాంతర్యామి అయినటువంటి నేనే ఈ సర్వాన్ని హరింపజేస్తాను. అంతకుముందు ఏం చెప్పాడు? కాలాన్ని నేనే. ఈ కాలం అనేటటువంటి దాని గురించి అది నేనే నేనే అని చాలాసార్లు చెప్తాడు మనకి. ఇక్కడ మృత్యువుని నేనేం చెప్తున్నాడు, పుట్టుకను భవిష్యత్తులో వచ్చేటటువంటి తత్వం అయినటువంటి పుట్టుకను నేనే అనేటటువంటి దాన్ని కూడా మనకు చెప్తూ ఉన్నారు. మృత్యు అంటే మృత్యు అంటే ఏముందండి, చచ్చిపోవటమే కదా, అంతేనా? అందరూ చచ్చిపోతున్నారా? అసలు మరణం అంటే ఏంటి, దాని గురించి మన భయం. ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ, ఇప్పుడు ఈ ఎందుకండి ఈ పోవటాలు పుట్టటాలు. భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, పురాణాలు చదవండి, దేనితోటి మొదలవుతుందో మీకు అర్థమవుతుంది. అన్నీ కూడా మృత్యువుతోటే మొదలవుతాయి. భగవద్గీత ఎందుకు మొదలైందండి? అర్జున విషాద యోగంతో మొదలవుతుంది కదా. ఎందుకు మొదలైంది భగవద్గీత? వీళ్ళందరినీ నేను చంపేస్తాను, ఇప్పుడు నా వల్ల వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు, చచ్చిపోవటం వల్ల మా బంధువర్గం అంతా పోతుంది, అన్నదమ్ములు తాతలు మేనమావలు వీళ్ళందరినీ నేను చంపేస్తాను, దానివల్ల మరి కులక్షయం అయిపోతుంది, స్త్రీలందరూ భ్రష్టు పెట్టిపోతారు, రకరకాలుగా మాట్లాడాడు కదా అర్జునుడు. అది చూసి కృష్ణుడు నవ్వుకున్నాడు. ఏమిటిది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇన్ని యుద్ధాలు చేశావు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా మాట్లాడుతున్నావు, ఏమిటి మమకారం, ఈ మోహం ఏమిటి అని మొదలు పెట్టాడు కదా. అంటే మృత్యువుతోటే మొదలైంది. అలాగే భాగవతం ఎక్కడ మొదలైందండి? సుఖబ్రహ్మ గారు పరీక్షిత్తు మహారాజుకి భాగవతం చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? ఆయన ఎవరో ఒక ముని మెడలో ఒక చనిపోయినటువంటి పాము వేస్తే ఆయన కుమారుడు ఆయనకి శాపం ఇస్తే, ఇది వారం రోజుల్లో పరీక్షిత్తు మహారాజు పాము కాటుతో చనిపోతాడు అనేటటువంటి శాపం ఇస్తే, అది తెలిసి ఇప్పుడు నాకు వారం రోజులే టైం ఉంది, ఈ వారం రోజుల్లో నన్ను ఈ మృత్యువు నుంచి బయటపడేసేవాడు ఎవరు అని అంటే మనందరం ఏం చదువుకుంటామంటే, పరీక్షిత్తు మహారాజుకి శాపం విమోచనం కలిగి మృత్యువు లేకుండా చేసేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని మనం అడిగినట్టున్నాడు అని మనం అనుకుంటాం. ఆయన ఉద్దేశం ఏంటి? మృత్యువు అంటే శరీరం పోవటం, చచ్చిపోతానని కాదు. ఈ బంధంతో ఉన్న నన్ను బంధ విముక్తుని చేయటం అనేటటువంటిది ఒక భావన. ఈ మృత్యు అనేటటువంటి భావం నుంచి నన్ను ఎవరు తీసుకెళ్తారు అంటే అక్కడి నుంచే కదా భాగవతం మొదలైంది. ఆ భాగవతం అనేటటువంటిది మృత్యుతోటే మొదలవుతుంది. ఇలా రకరకాలుగా ఎందుకు చెప్తున్నా అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది ఎవరికి, జీవుడికి. అందుకని ఏం చేస్తారు, అది భయం. ఈ సృష్టిలో మరణ భయం ఎవరికి ఉందండి? మనిషికి ఒక్కడికే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశిలో ఇతర జీవులకి మరణ భయం లేదు. ప్రకృతితో పాటే పుడతాయి పోతాయి. ఎందుకు లేవండి మరణ భయం? వాటికి మాత్రం మరణ భయం లేదా అండి? మనం కారు మీద, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదైనా కారు వస్తే అవి టక్కన తప్పుకుంటాయి కదండి. అంటే వాటికి చచ్చిపోతాయని తెలుసు కదండి. చచ్చిపోతాయని కాదు, ఒక ఇన్స్టింక్ట్, ఏదో వచ్చి తనకు తగులుతుందనేటటువంటి ఒక ఇన్స్టింక్ట్ వల్ల దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? ఇన్స్టింక్ట్ తో పాటు చచ్చిపోతాననే భయం. అసలు చచ్చిపోతాననే భయం ఒకటి కూడా కాదండి. మరి రోగం వస్తుందేమోనండి, ఆసుపత్రిలో పడాలేమోనండి, వీటన్నిటి వల్ల. ఎందుకు? అవంతా మనమే తయారు చేసుకున్నాం. పూర్వం రోజుల్లో అలా లేదు. వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. నిజానికి ప్రతి జీవి ప్రతిరోజు చనిపోతూనే ఉంటాడు. సార్ మీరు మళ్ళీ ఏదో కొత్త చెప్తున్నారు, ఇవన్నీ మాకు భయం కలిగితే కాదు. నిద్ర కూడా ఒక మరణ స్థితి. నిద్రా సమాధి స్థితి అన్నారు. నిద్ర కూడా మరణమే. అంటే నువ్వు ఒక శరీరంలో నిద్రించి మళ్ళీ తిరిగి అదే శరీరంలో మేల్కాంచితే అది నిద్ర. కానీ ఒక శరీరంలో నిద్రించి ఇంకొక శరీరంలో నువ్వు మేల్కాంచితే అది మరణం, పుట్టుక. ఆలోచించండి. కానీ ఈ శరీరంలో మన నిద్ర సమయంలో జీవుడు దేహంలో ఉండడు అని చెప్తారు. దాని కారణంగానే మనకి రకరకాల కళ్ళు వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్ళినట్టు మనకి ఎన్నో రకాల కళ్ళు వస్తూ ఉంటాయి అని చెప్తారు. కానీ నీ శరీరంతో నీ ప్రాణసూత్రం అనేటటువంటి ఒక లింక్ తెగదు, అది ఉంటుంది.
రాత్రిపూట నిద్ర టైంలో. కానీ మరణ సమయంలో ఆ లింక్ తెగిపోతుంది. అప్పుడు ఏం సార్, జీవుడు ఫ్రీ అయిపోతాడు. ఓ బంధించినటువంటి వాడికి రిలీజ్ ఇచ్చినట్లే. అది ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనం భయపడాల్సింది లేదు. మరణం ఎలా దాటుతామండి? దానికే మాస్టర్ సివివి గారు చెప్పారు, ప్రతివాడికి కూడా అమరత్వం, ప్రతివాడికి బ్రహ్మత్వం, అదే నా యోగం యొక్క రహస్యం, దానికోసమే నేను వచ్చానని చెప్తారు. ప్రతివాడికి అమరత్వం ఎలా వస్తుందంటే, అంటే ఏమిటి సార్, అంటే ఇక మనకి చావు లేదా, మనం ఎప్పుడు బతికే ఉంటాం? అసలు నిజానికి ప్రతి జీవికి మరణం అనేటటువంటిది లేదు. శరీరానికే. ప్రజ్ఞకు చుట్టూ ఏర్పడినటువంటి పదార్థం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, అది వస్తూ పోతూ ఉంటుంది. అది మన వాంగ్మయం అందించేటటువంటి పెద్ద రహస్యం. కానీ మనం ఎందుకు ఈ విధంగా ఇరుక్కుపోయామంటే, నాది అనేటటువంటి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి. ఎప్పుడైతే మనం నేనున్నాను అనుకుంటామో వెంటనే ఇది నాది అనేటటువంటి ఒక భావన వచ్చేస్తుంది. ఈ నేను నాది అనే ఈ రెండిటి వల్లనే, ఈ రెండిటి మధ్యనే మన జీవితం అంతా నడుస్తూ ఉంటుంది. అర్థమైందండి? నేను నాది ఈ రెండు. ఏం చెప్తారు? ఈ రెండిట్లో ఏది ఉండాలండి? రెండు ఉండాలి. ఎక్కడుండాలి? భావంలోనే ఉంటాయి, కానీ అవి నిన్ను పట్టి బంధించి ఉండకూడదు అని చెప్తారు. అంటే ఏంటి సార్? నాది అంటే ఈ ఇల్లు, మరి మా ఆస్తులు, దీని చుట్టూ ఉన్నవి, భార్య పిల్లలు, మరి కార్లు, మరి పొలాలు, ఇవన్నీ ఉండకూడదా అండి? నాది అనుకోకూడదా అండి? ఇంతే కదా మనకి నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. నీది అని అనుకోవాలి, అనుకోని వాటిని సంరక్షించుకోవాలి, వాటికి నువ్వు చేయవలసినటువంటివన్నీ చెయ్యాలి. అవి నీ నుంచి పోకుండా ఉండేటట్లుగా కూడా నువ్వు ప్రవర్తన, అంటే నీ ప్రవర్తనలో ఉండవలసినటువంటి ధర్మం, నీ ప్రవర్తనలో ఉండవలసినటువంటి పద్ధతి, నీ కర్మాచరణం అన్నీ ఉండాలి. కానీ నీ దగ్గరికి వచ్చేది వస్తూ పోయేది పోతూ ఉన్నప్పుడు అది నిన్ను బంధించకూడదు. అది నాది అనేటటువంటిది నిన్ను బంధించకూడదు. బంధించనంత కాలం నాది అనేటటువంటి తత్వం ఎంత ఉన్నా అది నిన్ను బంధించదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్తారంటే, నేను నాదిలో ఏముండాలంటే నేనే ఉండాలి. నేనున్నాను కాబట్టి నాది ఉంది. ఈ నాది అనేటటువంటి దానిని నీ భావంలో నుంచి దాటాలి. అది ఒక నిర్వాణం అని చెప్తారు. అంటే అప్పుడు నేనే ఉంటావు నీ భావంలో. ఈ నేను కూడా దాటితే బ్రహ్మమే ఉంటుందట. అది మహాపర నిర్వాణం అని చెప్తారు. మామూలుగా మనకి 7 స్థితులుగా మనకి చెప్పినప్పుడు నిర్వాణము, పరనిర్వాణము, మహాపరనిర్వాణము అని చెప్తారు. అంటే మామూలుగా మనిషికి మృత్యు అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే, కింది లోకాల్లో మన మనసు ఎప్పుడైతే ఇరుక్కుపోయి పుడుతూ చస్తూ ఉంటామో, మనకి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో కానీ, నాది అనేటటువంటి ఈ మమకారంతో కానీ, మోహంతో కానీ ఉన్నంత కాలం మన మరణం అంతా కింది లోకాల్లోనే ఉంటుందట. ఎవడో సాధన చేసి మెల్లిమెల్లిగా ఇలా భగవద్గీతను తెలుసుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకొని, ఇందులో చెప్పినటువంటి విషయం ఇదేదో బాగుంది అని అనిపించినప్పుడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయేత్ అని చెప్పాడు కదా. 1000 కొలదిలో ఒక్కడు ప్రయత్నం చేస్తే, అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఒక్కడు నన్ను తెలుసుకుంటాడు అంటే వాడిలో ఉన్నటువంటి నేను అనే తత్వంతో అనుసంధానం చెందుతాడు. అలా ఎప్పుడైతే నువ్వు ఈ పరనిర్వాణము, మహాపరనిర్వాణం అనేటటువంటి స్థితిలో నేను అనేటటువంటిది కూడా ప్రత్యేకతను కోల్పోయి తాను బ్రహ్మస్థితిలో బ్రహ్మమై ఉంటాడనమాట. అసలు నాదే వదలని వాడు నేనెలా కోల్పోతాడు? ముందు నాది నుంచి నేనుకి, నేను నుంచి బ్రహ్మానికి ఉంటుంది. అంటే ఎప్పుడైతే నాది దాటి నేనులోకి వెళ్ళావో అమరత్వం వస్తుంది. నేను కూడా దాటితే బ్రహ్మత్వం వస్తుంది. అది మాస్టర్ సివి గారు అన్నది. ఈ నాది అనే భావంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మృత్యు అనేటటువంటిది ఉంటుంది. అది కూడా దేహానికే ఉంటుంది, జీవుడికి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అయితే జీవుడి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. వాడు చేసిన ధర్మము, వాడు చేసిన కర్మము రెండు జీవుడి వెంట వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు నీ కర్మాచరణ ధర్మబద్ధంగా ఉండాలని చెప్తారు. ఎప్పుడైతే నీ కర్మాచరణ ధర్మబద్ధంగా ఉందో, నీ జీవితం ధర్మబద్ధంగా ఉందో, అప్పుడు ఆ రెండు నీ వెంట నడిచి వస్తాయి. ఆ నడిచి వచ్చిన వాటి ద్వారా నీకు వచ్చేటటువంటి కర్మఫలాలు అవి నువ్వు అనుభవిస్తూ ఉంటే, నీ యొక్క పాప మామూలుగా పూర్వ సంచిత కర్మ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అదంతా అదొక డిఫరెంట్ స్టోరీ.
అప్పుడు మెల్లిమెల్లిగా ఈ నాది దాటి మోహాన్ని దాటి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో ఆ స్థితిలో స్థిరంగా ఉండటమే మోక్ష స్థితి. అంటే మోహం లేక కర్తవ్యంలో మాత్రమే ఉంటాడు. కర్మణ్యేవాధికారస్తే అన్నది అక్కడ సత్యం అవుతుంది మనకి. సో ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ముందు దాని యొక్క స్వరూపం మనకి తెలియాలి. ఆ స్వరూపం తెలియాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే మనకి ప్రపంచ వాంగ్మయంలో మనల్ని సూటిగా మనకి జ్ఞానం వైపు నడిపించేది భగవద్గీత. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మృత్యు ఎవరికి ఉందండి? దేహాత్మభావం కలిగి మమకారం మోహం చెందిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి శరీరం అంటే చచ్చే చావుగా ఉంటుంది. కానీ ఎవరికైతే జీవాత్మ భావం ఉండి మోహం తొలగిన వాళ్ళకి మరణం ఉండదు. దేహాన్ని విడుస్తూ ఉంటారు వాళ్ళు. ఈ శరీరం చొక్కా వదిలేస్తే, అందుకే చెప్పాడు ఈ జీవులందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకోవద్దు, నువ్వు చంపితే వాళ్ళందరూ ఉంటారు, శరీరాలు పోతాయి మళ్ళీ వస్తాయి. ఎందుకంటే మనకు అది చూడటం చేత కాదు, ఆ సాధన మనకి తెలియదు. మా గురుగారు ఒకసారి ఆయన భార్య వెళ్ళిపోయినప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం మాస్టారు ఇలా మేడం గారు వెళ్ళిపోయారు, మరి బాబు చాలా బాధగా ఉంటాడు. ఎందుకో ఆవిడ వస్తుంటారు, కనపడుతూ ఉంటారు, ఇక్కడ మాతో పాటే మాట్లాడుతూ ఉంటారు అంటే మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మనకు ఆ సాధన లేదు, చూడటం చేత కాదు, మరి కమ్యూనికేట్ చేయడం చేత కాదు, కాబట్టి వాడు వెళ్ళిపోయాడు అనుకుంటాం మనం ఎవరైనా. కానీ నీకు కమ్యూనికేటింగ్ చేయటం కనుక చేతనైతే దానికి నీకు ధైర్యం కావాలి, సాధన కావాలి, స్థిరమైన మనస్సు కావాలి, మోహం తొలగినటువంటి స్థితి కావాలి. అప్పుడు నువ్వు వాడితో కమ్యూనికేట్ చేసినా కూడా నీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమవుతుంది, నీకు మోహం ఉంటే అవతల వాళ్ళు వెళ్ళిపోయారు పాపం, ఆవిడ మా ఆవిడ, లేదంటే మా ఆయన, లేదంటే మావాడు, లేదంటే మా చుట్టం అని నువ్వు మోహంతోటే మమకారం చెంది ఉంటావు. బాధే దుఃఖమే మిగులుతుంది, కానీ నువ్వు అది దాటినటువంటి స్థితికి నువ్వు వెళ్ళవు. కాబట్టే పూర్తిగా మనకు తెలియవు. అలా వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తిరిగి రావాలి కదా. అలా తిరిగి రావటమే పుట్టుక. సో సర్వాన్ని అంటే మన లెవెల్ నుంచి క్వాంటమ్ లెవెల్ నుంచి కాస్మోస్ లెవెల్ వరకు గనక మనం ఆలోచిస్తే సర్వాన్ని హరించేటటువంటి మృత్యువుని నువ్వు సంపాదించుకున్నావు, చాలా కూడబెట్టావు, ఎవడికి రూపాయి పెట్టకుండా బ్యాంకులో బ్యాలెన్స్లు నిల్వ చేశావు, ఏదో రోజున పోతావు కదా. మా గురుగారు అదంటే ఏదో రోజు పోతావు కదా. పోయినప్పుడు ఇవన్నీ ఎవరు తింటారు? నీ తర్వాత వాళ్ళు తింటారు. అంటే అదృష్టవంతుడు ఎవరు? నువ్వు కాదు అదృష్టవంతుడివి. ఐశ్వర్యవంతుడు ఎవరు? ఈ సంపాదించి కూడబెట్టిన వాడు కాదు ఐశ్వర్యవంతుడు అంటే. దాని తర్వాత దాన్ని అనుభవించడానికి వాడు వస్తాడే, వాడు ఐశ్వర్యవంతుడంటే, వాడు ధనవంతుడంటే. తాతో తండ్రో సంపాదించిన దాన్ని వాడు అనుభవిస్తాడు. కానీ నువ్వు సంపాదించిన దాన్ని నువ్వు కూడా అనుభవిస్తూ తర్వాత వచ్చే తరానికి ఎలా కష్టపడి సంపాదించాలి, ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా ఖర్చు చేయాలి, దాన్ని పరహితం కోసం 10 మందికి కూడా ఎలా ఖర్చు పెట్టాలి, నీ ద్వారా జరగవలసినటువంటి సంఘంలో జరగవలసినటువంటి సత్కార్యాలు ఎలా జరగాలి అనేటటువంటి తర్వాత తరానికి కూడా నువ్వు కనుక అందించి వెళ్ళినట్లయితే తండ్రి, కొడుకు, మనవుడు అందరూ కూడా ధనవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకు మనం ఇలాంటివి మనం తెలుసుకుంటూ చదువుకుంటూ ఉంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఇవన్నీ కష్టం లేని సార్, ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఆచరిస్తాం, అది అయ్యే పనే చెప్పండి అని మనం మాట్లాడతాం. ఎందుకు? ఆచరించడం మనకి ఇష్టం లేదు. ముందు చెప్పాను కదా, అది మన స్వభావంలో మనల్ని ముందుకు నడవనివ్వదు. ఇవన్నీ చెప్తారు సార్, పుస్తకాల్లో రాశారు, అప్పుడంటే ఏదో ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు ఎట్లా కుదురుతుంది చెప్పండి అంటారు. అప్పుడు కుదిరింది, ఇప్పుడు ఎందుకు కుదరదు? అప్పుడు మనిషికి 24 గంటలే, ఇప్పుడు మనిషికి 24 గంటలే. మరి ఎలా కుదిరింది వాళ్ళందరికీ? అలా వాళ్ళందరికీ కుదిరింది అంటే మనకు కూడా కుదురుతుంది. కారణం ఏంటంటే మనం సంసిద్ధంగా లేవు కాబట్టి జరగదేమో అని అనుకుంటాం. అందుకు మన ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, మృత్యువు సర్వహరాశ్చ సముద్భవశ్చ భవిష్యతాం. సర్వాన్ని హరించే మృత్యువుని నేనే, భవిష్యత్తులో పుట్టుకకు నేనే కారణం. వీడు వెళ్తేనే కదా వాడు వచ్చేది. వెళ్ళని వాడు ఎక్కడి నుంచి వస్తాడండి? మరణం లేదు మాస్టర్ సివి గారు మరణం లేదన్నారు. ఇక అందరూ మరణం లేకుండా ఎంతసేపు ఇక్కడే ఉంటే ఎలా పుడతారండి అనుకోవచ్చు. మరణం లేదు అంటే దాని అర్థం శరీరానికి మరణం లేదని కాదు, నీకు మరణం లేదనేటటువంటి భావన నీలో స్థిరపడటమే దాని అర్థం.
ఆయన ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అన్నారు కదండి, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అని అన్నారు, కానీ ఇక్కడ కాదు, దాంట్లో చాలా లోతులు ఉన్నాయి. కాబట్టి వెళ్ళాలి అంటే, రావాలి అంటే వెళ్ళాలి, వచ్చినవాడు వెళ్ళక తప్పదు. ఈ రెండిటికి రూపం నేనే అంటే ఈ రెండిట్లో కూడా నేను అనేటటువంటి తత్వమే పుడుతోంది, ఉంటోంది, మళ్ళీ వెళుతోంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది నేనే. అలాగే జగత్తు కూడా ఈ రెండిట్లో ఉన్నది నేనే అని చెప్పిన తర్వాత కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ అనేటటువంటి 7 గుణాలు ఇక్కడ మనకి అందిస్తూ, ఈ 7 గుణాలు కూడా స్త్రీలలో ఉంటాయి అని చెబుతూ, ఇవన్నీ కూడా స్త్రీ శక్తి స్వరూపాలుగా ఇక్కడ భగవంతుడు మనకి చెప్తూ, ఈ సద్గుణాలన్నీ కూడా నేనే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. జయ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఒక సినిమాలో నీకు మృత్యు అంటే భయం లేదా అని అడుగుతాట శివుడు. నాకెందుకు స్వామి భయం, నేనుండగా అది రాదు, అది వచ్చాక నేనుండను కనుక అన్నాడు. దీన్ని కొంచెం మనం విశ్లేషణ చేసుకుంటే ఆ చెప్పినటువంటి వ్యక్తి నేనంటే ఏ నేనుగా ఉన్నాడు అన్నది కనుక మనం ఆలోచిస్తే, మామూలుగా నేనుండగా అది రాదు అంటే స్వామి నువ్వు ఉండగా అది రాదు అని అనొచ్చు. కానీ నేనుండగా అది రాదు అని కనుక మనం ఆలోచిస్తే, నేనంటే నేనే. ఏ నేనుగా నువ్వు ఉన్నావో ఆ నేనుగా ఉంటే అది వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడూ ఉంటావు. కానీ నువ్వు అనుకునేటటువంటి నేను అనుకో, నేనంటే నేను పలానా వాడిని, పలానా ఇది నాకు ఇది అది అని అనుకున్నావు అనుకో, అప్పుడు వస్తే నువ్వు ఉండవు, నువ్వు ఉండవు, అసలు నేను ఉంటాడనమాట. దాన్ని మనం విశ్లేషణ చేసుకుంటే, శివుడు అడిగాడంటే అవతలవాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసం. జ్ఞానం ఏమనుకుంటాడంటే నేనుంటే అది రాదు, అది వచ్చినా నేను ఉంటాను అంటాడు జ్ఞాని. ఎందుకు? పోతుంది శరీరమే కాబట్టి, తనకి మృత్యువు లేదు అనేటటువంటి భావంతో ఉంటారు. అలాగే ఇంకొక ఇది కూడా చెప్పారు. అదేంటంటే జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్నారు, కానీ జీపీఎస్ అంటే గాడ్ పొజిషనింగ్ సిస్టమ్. సెకండ్ వన్ ఈజ్ పవర్ఫుల్ ఫస్ట్ వన్. ఎందుకంటే మామూలు జీపీఎస్ సిస్టంలో ఏదైనా ఫీడ్ చేయకపోతే మనం చెప్పుకున్నట్టు దాంట్లోకి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు. కానీ గాడ్ పొజిషనింగ్ సిస్టంలో నువ్వు ఫీడ్ చేయాల్సిందేం లేదు, అందులోనే అంతా ఉంది. కాబట్టి సెకండ్ వన్ పవర్ఫుల్ అన్నారు, బాగుంది. అయితే ఆల్రెడీ ప్రీలోడెడ్ కాదు, ఆల్రెడీ అందులోనే ఉంది. అందులోంచి బయటకు వచ్చిన దాన్నే మనకి తెలిసిన దాంట్లోంచి తెలిసినంతగా మనం చేసుకునేటటువంటి విధానంలో మనం ఏదో లోడ్ చేసుకుంటున్నాం. కానీ సమస్తము అందులోనే ఉంటుంది. కాబట్టి నువ్వు దానితోటి లింక్ అయినప్పుడు నిన్ను నీ జీవితంలోనే కాకుండా నీ లోపలికి కూడా తీసుకువెళ్ళగలిగేటటువంటి ఒకానొక సిస్టమ్ అది. ఆ సిస్టమే మనకి భగవద్గీతలో అందించబడింది. భగవద్గీతలో చెప్పినటువంటి విధానం ఎలాంటిది అంటే, మామూలుగా బయట ప్రపంచంలో నీ జీవితాన్ని సరిదిద్దటమే కాకుండా నీ ఆత్మస్థితికి నిన్ను తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి పూర్తి విధానం, జ్ఞానం, సాధన, తపస్సు, ధ్యానం అన్నీ అందులో ఉన్నాయి. మరొక దాంట్లో లేదా అంటే అక్కడక్కడక్కడక్కడ ఇచ్చే. ఇదేంటంటే ఇది కంప్లీట్ గా ఇవ్వబడినటువంటి ఒక పర్ఫెక్ట్ క్యాప్స్యూల్. సర్వరోగ నివారణి అంటారు చూడండి. మళ్ళీ మనం ఇక్కడ ఒక చెప్పుకోవాలి, ఏమండి భగవద్గీతలో అన్నీ ఉన్నాయంటారు, ఎక్కడి నుంచి వస్తాయండి ప్రతిదానికి? మా అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇందులో చెప్తారా? మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు. ఈ భావాలు ఉన్నాయే మన మనసులో, ఈ భావాలు కారణం. అంతేగాని మీ అమ్మాయికి పెళ్లి కాకపోవటము, అబ్బాయికి మరి ఉద్యోగం రాకపోవటం అనేటటువంటి దానికి సమాధానం ఉండదు. కానీ ఏ భావాలు నీ మనసును బాధిస్తున్నాయో ఆ భావాలకి మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది నీ స్వభావము. ఈ స్వభావం కారణంగా నీలో ఇటువంటి భావాలు పుడుతున్నాయి. దానికంటే పైన నేను అనేటటువంటి తత్వం ఒకటి ఉంది. అది నువ్వు అసలైనటువంటి నేను, అసలైనటువంటి నువ్వు ఈ స్వభావాన్ని దాటి కొంచెం పైకి వెళితే నీకు ఈ బాధలు అనేటటువంటి పరిస్థితిని దాటి పైకి వెళ్తావు అనేటటువంటి సమాధానం నీకు భగవద్గీత ఇస్తుంది. నీ సమస్య ఏంటి? పెళ్లి కాలేదో, ఉద్యోగం రాలేదు. ఈ 2 సమస్యలు అని నువ్వు అనుకుంటున్నావే, ఈ 2 సమస్యలకి కారణం నీ స్వభావంలో ఉన్నటువంటి నీ భావం. ఈ భావం ఆధారంగా నీకు ఈ సమస్య అని అనిపిస్తోంది. కానీ ఈ స్వభావాన్ని నువ్వు దాటితే
అది సమస్య అవ్వదు, సహజం అవుతుంది. ఎవరికి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది అనేటటువంటి ఒక స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అది వస్తుంది. అది నీకు తీసుకువెళ్తుంది అనమాట. అటువంటి GPS ఇది. బాగా చెప్పారు. గాడ్ పొజిషనింగ్ సిస్టమ్ అండ్ గాడ్ ఇట్ విల్ టేక్ యూ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ సెల్ఫ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 7 రకాలైనటువంటి విభూతుల గురించి మనకు చెప్తున్నాడు. ఇక్కడ కీర్తి చెప్పాడు, తర్వాత శ్రీ అని చెప్పాడు. శ్రీ అంటే సంపద, వాక్కు, స్మృతి, ధృతి, మేధ, క్షమ. ఇవన్నీ కూడా స్త్రీలింగాలుగా భావిస్తారట. కానీ ఇక్కడ స్త్రీలలో ఉంటాయని చెప్పారు. మరి పురుషుల్లో ఉండవండి. శ్రీ ఉంటే శ్రీమంతుడు అంటాడు, కీర్తి అంటే కీర్తిమంతుడు అంటారు, బాగా మాట్లాడితే వక్త అంటారు, మరి ఆయనకి ధారణాశక్తి ఎక్కువ అంటారు, మేధావంతుడు అంటారు, మేధావి అంటారు, ధైర్యవంతుడు అంటారు, క్షమావంతుడు అంటారు. కరెక్టే. కానీ స్త్రీ పురుష అనేటటువంటివి రెండు, స్త్రీలింగం పురుషలింగం అని కనుక మనం ఆలోచించినట్లయితే ఈ రెండు కూడా 2 రకాలైనటువంటి తత్వాలకు సంబంధించినవి. పురుషుడు అంటే పురమయందు దిగి వచ్చినటువంటి వాడు. పురం అంటే అది ప్రకృతి. ప్రకృతి అనేటటువంటి దాంట్లోకి దిగి వచ్చినటువంటి పూర్ణతత్వం ఏదైతే ఉందో అది దిగి వచ్చాడు కాబట్టి ఇక్కడ పురుషుడు అయ్యాడు. దిగి రాకముందు అది తత్వంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ఇందులోకి దిగి వస్తాడో ఈ ప్రకృతికి కొన్ని తత్వాలు ఏర్పడతాయి. వాటిల్లో భాగంగానే ఇవన్నీ దైవీ సంపద కింద చెప్తారు. కీర్తి అంటే ఏంటండి? మామూలుగా మనం ఆలోచిస్తే కీర్తి అంటే ఆ అమ్మాయి పేరు కీర్తి అండి, అది కాదు కీర్తి అంటే. ఆయన చాలా కీర్తిమంతుడండి, ఆయన కీర్తి వచ్చిందండి ఈ మధ్య అంటే ఏంటి? కీర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్ట. అది కాదు అర్థం. కీర్తి అంటే ఒక జీవి యొక్క సత్కర్మాచరణం వల్ల, అంటే ఒక మనిషి మంచి పని చేశాడు అనుకోండి, దానివల్ల మిగిలిన జీవులందరూ ఆయన ప్రశంసిస్తారు, దానివల్ల కీర్తి వస్తుంది. అది అసలైన కీర్తి. సత్కర్మాచరణం, ఒక మంచి పని, ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి పని చేయటం వల్ల మిగిలినటువంటి వాళ్ళందరూ ఆయన్ని ప్రశంసిస్తారు. ఆ ప్రశంసే కీర్తి. అలా కాకుండా మనం సత్కర్మాచరణం కాదనుకోండి, ఎవరో ఒక ఊళ్ళో, మనం చాలా లో లెవెల్కి ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. వేసంకాలం వచ్చింది, ఇప్పుడు వేసంకాలం కదా, ఇండియాలో ఎండలు మండిపోతున్నాయని చెప్తున్నారు. ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. బాటసార్లు అటు ఇటు వెళ్తూ ఉంటారు. అనేక మందికి ఇక్కడ 4 కుండలు పెట్టి నీళ్లు పోసి ఆ నీళ్లలో వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు ఇద్దామని 4 గ్లాసులు, 2 మగ్గులు, ఒక మనిషో ఎవరో ఉన్నారు. మనిషి కూడా లేరండి, అలా ఏర్పాటు చేస్తుంటారు. ఎప్పుడైతే నీళ్లు అయిపోతుంటాయో మళ్ళీ ఎవరో తెచ్చి నింపుతూ ఉంటారు. అది సత్కర్మేగా. ఎందరో జీవులకు ఎండాకాలం దాహార్తిని తీర్చేటటువంటి ఒకానొక సత్కర్మ. అది చేసిన వాడికి మంచి పేరు వస్తుంది అని ఇంకొకటి ఏం చేశాడు, అక్కడ వచ్చి కుండలు పగలగొట్టాడు. దానివల్ల వాడికి కీర్తి వస్తుందా? క్వశ్చన్ మార్క్. రాదు కదా. కానీ ఆ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ కుండలు పెట్టి మంచినీళ్లు పెట్టి 10 మందికి ఉపయోగపడుతున్నటువంటి భావంతో ఎవరైనా చేశారనుకోండి, మామూలుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో మనకున్నటువంటి ఒక అతి దరిద్రమైన నీచమైనటువంటి భావం ఏదంటే వీడు ఏ పార్టీకి చెందినవాడు, ఈ పార్టీ వాడికి పలానా వాడు పెట్టాడు కాబట్టి వాడికి పేరు వస్తుందేమో, కాబట్టి దీన్ని మనం పాడు చేద్దాం అనేటటువంటి భావన, ఇంకొక పార్టీ వాడు అనేటటువంటి ఒక అతి దరిద్రమైన భావజాలంలో ప్రస్తుతం మనం బతుకుతున్నాం. అటువంటి ఒక మురుగు సమాజంలో మనం బతుకుతున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సత్కర్మాచరణ అనేటటువంటిది కుల, మత, ప్రాంత, రాజకీయ ఇటువంటి భావాలకు అతీతంగా ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయాలి, ఇంకొక మనిషికి ఉపయోగపడాలి, తద్వారా సమాజంలో ఒక మంచి పని జరగాలనేటటువంటి ఒక భావనతోటి ఎవరైతే సత్కర్మ చేస్తారో ఆ సత్కర్మ వల్ల మిగిలిన జీవులకి కలిగేటటువంటి ఒక మంచి సదుపాయం వల్ల వాళ్ళు వాడిని కీర్తిస్తారు. కీర్తించకుండా ప్రశంసిస్తారు. బాగుందండి, ఆయన చాలా మంచి పని చేశారు, దానివల్ల మా అందరికీ కూడా అటు ఇంతకు ముందు మేము అటు వెళ్తే అక్కడ నీళ్లు దొరికేవి కాదు, ఇప్పుడు నీళ్లు. అది కీర్తి. అది శాశ్వతమైనటువంటి కీర్తి. ఆ వ్యక్తి వెళ్ళిపోయినా కూడా ఇంకెక్కడైనా ఎవరైనా కూడా అలా ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఆయన అలా చేశారండి అని చెప్పుకుంటారు. అందుకని కీర్తి అనేటటువంటిది సత్కర్మాచరణం వల్ల ఏర్పడినటువంటిది మాత్రమే అసలైనటువంటి కీర్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కీర్తి ఇవన్నీ రకరకాలుగా ఈ ప్రశంసలు ఆహా ఓహో అనేటటువంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి. యూట్యూబ్లో పరమ నీచమైనటువంటి ఒక రీల్ పెట్టాడు అనుకోండి, దానికి 1 మిలియన్ లైక్స్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి తెలియదు, ఎందుకు లైక్ చేస్తున్నారో తెలియదు.
దానికి కామెంట్స్ కూడా వస్తాయి. ఒక పొలిటికల్ వీడియో పెడితే దానికి కామెంట్స్ వస్తాయి. అది వాడు కీర్తిమంతుడా? కాదు. తెల్లారిపాటికి మర్చిపోతారు వాడిని. కానీ అసలైనటువంటి కీర్తి సత్కర్మాచరణం వల్ల మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది దైవీ విభూతి. మేధ అంటే మేధస్సు అండి. దానివల్ల మనకి చక్కగా మనకి అన్ని విషయాలు తెలివితేటలు బాగా పెరగటం అనేటువంటి ఉంటుంది. అది మేధస్సు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. మేధస్సు అంటే మామూలుగా మనకి బయట కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం ఎలా చూస్తున్నాం మనం? ఈ ప్రపంచాన్ని మనకున్న ఇంద్రియాల ద్వారా మనం చూస్తున్నాం. మనకి ఇంద్రియాల ద్వారా కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం అనేటటువంటి స్థితి నుంచి దీనికంతటికీ మూల కారణమైనటువంటి అంతర్లీనమైనటువంటి అంతర్యామితత్వం వైపు నిన్ను తీసుకువెళ్ళటానికి నీకు కావలసినటువంటి తెలివి ఏదైతే ఉందో అది మేధస్సు. అది గుర్తుపెట్టుకోవాలి. అది మేధస్సు అంటే లోదృష్టి. కనపడుతున్నది ఆధారంగా కనపడిన విషయాలని తెలియజేసేటటువంటిది మేధస్సు. అది నా విభూతి అన్నాడు. ఎందుకు? అది నేను ఉండటం వల్లనే వస్తుంది కాబట్టి. వీటన్నిటికీ మూలతత్వం నేను. దాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అలాగే స్మృతి అంటే ఏమిటండి? గుర్తుపెట్టుకోవడం, అవి ఇవి మనకి అన్ని గుర్తుపెట్టుకోవడం అంతే కదండి అనుకోవడం. ఈ గుర్తుపెట్టుకోవటం అన్నది ఎలా జరుగుతుంది? దానికి కారణం మన వాసనా బలం. అంటే మనకు ఉన్నటువంటి ఒక అభ్యాస బలం. ఈ అభ్యాసం కారణంగా మనం గుర్తుపెట్టుకుంటాం. అభ్యాసానికి కారణం ఏంటి? మళ్ళీ మన స్వభావం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది జ్ఞాపక శక్తి. వాళ్ళు ఒకసారి ఒక విషయం విన్నారంటే అది ధారణగా నిలిచిపోతుంది వాళ్ళ మనసుల్లో. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు దాన్ని తిరిగి చెప్పగలరు. ఒకటి, లేదా ఒక వ్యక్తిని చూసి ఆ పేరు చూస్తే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళని దానికి వాళ్ళు తిరిగి ఆ పేరుతో పిలవగలరు. కొంతమందికి ఎంత గింజుకున్నా నాలాంటి వాడు ఎవరో కలిశారనుకోండి, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత కనపడితే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని బుర్రగొక్కుంటాడు. గుర్తురాదు. అటువంటి స్మృతి అనేటటువంటిది మనకి అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేసినప్పుడు ఎలా తెలుస్తుంది? మనం అభ్యాసం ఎలా చేస్తాం? సర్వాంతర్యామిని గుర్తుపెట్టుకుంటూ ఉంటే, సర్వాంతర్యామితో సాధన చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మనలో స్మృతి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ తత్వం ఆయనే కాబట్టి. తర్వాత జ్ఞానం గురించి చెప్పాడు, వాక్కు గురించి చెప్పాడు. వాక్ అంటే మనం మాట్లాడుకునేటటువంటి వాక్కు. ఆ వాక్కు ఎలా ఉండాలంటే అసలు ఒక్క వాక్కు మీదే గంట మాట్లాడుకోవచ్చండి మనం. వాగేవ ఋగ్వేద అన్నది. వాక్కే ఋగ్వేదం అని చెప్పారు. ప్రాణ సామవేద, ప్రాణమే సామవేదం ఉంది. ప్రాణం సామవేదం వల్ల ఋగ్వేదం పుడుతోందని చెప్పారు. రుక్ అంటే వాక్కు. ఈ వాక్ అంటే శబ్దం. ఎక్కడి నుంచి వస్తుంది నీకు? పరాపశ్యంతి, మధ్యమ వైఖరి, 4 వాక్కులు అక్కడ చెప్పారండి, ఇక్కడ చెప్పారండి, ఇవన్నీ కాదు. నీ భావం ఆధారంగానే వస్తుంది. భావం రాకముందు పరిస్థితి ఏంటి, భావం వచ్చిన తర్వాత ఏంటి, దానికి ఓ భాష నుంచి బయటికి వ్యక్తం అవుతోంది. ఇది వాక్కు. ఈ వాక్కు ఎలా ఉండాలి? మనం ఆంజనేయ స్వామిని తెలుసుకోవాలి. వాక్కు ఎలా ఉండాలో. రాముల వారిని గురించి తెలుసుకోవాలి. రాముల వారి వాక్కు ఎలా ఉంటుంది? ఆయన మృదుభాషి, మితభాషి, పూర్వభాషి అని చెప్తారు. పూర్వభాషి అంటే ఎవరైనా కనపడితే ముందు పలకరిస్తాడట. మనం ఏమనుకుంటాం? వాడు పలకరిస్తాడేమో చూద్దాం అని మాట్లాడతాం. ఇంతకుముందు వాడు నన్ను పలకరించదండి అని వాడిని వదిలేసి ఇంకొకళ్ళని పలకరిస్తాం. ఇలాంటి దరిద్రం మన మనసులో ఉంటుంది. కానీ రాముడు అలా కాదు. వచ్చిన వాడిలో సమస్తంలో సర్వాంతర్యామి. రాముడు దేవుడు పక్కన పెట్టేయండి. రాముడు పూర్ణ మానవుడు. అందరిలో దైవాన్ని చూసేటటువంటి ఒకానొక తత్వం. ఆ ఆధారంగా ఆయన ఏం చేస్తున్నారు? వచ్చిన వాళ్ళు అందరిలో దైవాన్ని చూస్తూ ముందు పలకరిస్తున్నాడు. ఆయన పూర్వభాషి, మితభాషి. ఎంత మాట్లాడాలో అంతే. మృదుభాషి, ఆయన చాలా మృదువుగా మాట్లాడతాడట. మృదుతత్వం ఎప్పుడు వస్తుందండి? సత్వగుణం ఎక్కువగా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. రజోగుణం వద్దనుకోండి, పొగరుగా ఉంటుంది మాట. వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, మనకంటే గొప్పవాళ్ళు, అట్లా ఉంటుంది. తమో గుణం వాడు ఏడిచాడులేరా, వాడేం చేశాడరా, వీడేం చేశాడరా, ఎంతమందిని చూడలేదురా, వీడు అలాంటి వాడే, ఇలా మాట్లాడేస్తారు. కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వాడి భాష, వాడి వాక్కులో మృదుత్వం ఉంటుంది. అది దైవీ విభూతి. హనుమంతుల వారు రామలక్ష్మణులు చూసినప్పుడు ఎలా మాట్లాడారండి? చాలా జాగ్రత్తగా ఉండు, మూర్తి భవించినటువంటి వేద స్వరూపం
ఆయన వాక్కు చూసావా, ఆయన మాట ఎలా మాట్లాడాడో చూసావా, ఎంత బాగుందో చూసావా లక్ష్మణ, జాగ్రత్తగా ఉండు హనుమంతుడితో మాట్లాడేటప్పుడు అని రాముడే లక్ష్మణుడికి హెచ్చరిస్తాడు. గణపతి, సరస్వతి, వాల్మీకి వీళ్ళందరూ పక్షుల్లో కోకిలట. కోకిల ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. మరి వాక్కు, దాని నుంచి వచ్చే కూత ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా మృదు భాషణము, చక్కటి భాషణము, చక్కటి భాష, చక్కటి ప్రవర్తన, సంపద ఇవన్నీ గనక ఉంటే నా విభూతులను తెలుసుకో అని చెప్పారు. అలాగే స్త్రీల యందు ఉండేటటువంటి కీర్తి, స్త్రీ సంపద, వాక్వైభవం ఇవన్నీ కూడా నేనే. ఎందుకు? స్త్రీ అనేటటువంటిది, దాని గురించి మనం వచ్చేవారం చెప్పుకుందాం చాలా వివరంగా. పుణ్యశీలత అనేటటువంటి స్త్రీకి ఎంత అవసరమో, స్త్రీ యొక్క శక్తి, ప్రకృతే స్త్రీ స్వరూపిణి ఉన్నది. అటువంటి స్త్రీ ప్రకృతిని ఎలా నడిపిస్తుంది, అలాగే మన జీవితాన్ని, మన ప్రకృతి మన స్వభావం, మన స్వభావమే మనకు స్త్రీ. అందుకనే మా గురుగారు ఎప్పుడు అంటుంటారు, నీ స్వభావమే నీ భార్య అని చెప్పేవారు. మరి పురుషుడికి, మరి స్త్రీకో బాగుంది సార్, పురుషుడికైతే మరి స్వభావం స్త్రీ అన్నారు, మరి ఆవిడకంటే ఆవిడ స్వభావం ఆవిడకి పురుషుడు. అది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ పురుష తత్వాలు అనేటటువంటి కేవలం దేహానికే, లోపల ఉన్న తత్వానికి కాదు. కాబట్టి మనం అలా మన భావంలో, మన ఆలోచనలో, మన స్వభావంలో, మనం చేసే దాంట్లో ఈ దైవీ గుణాలని చేసుకుంటూ ఉంటే సంపదనే ఏం చేస్తారండి? సంపద ఎలా వస్తుందండి? సంపద అంటే కరిమింగిన వెలగరీతిన్ అని చెప్పారు. సిరిదా వచ్చును అది దానంతా అది వస్తుందట, పోతే పోతుందట. ఎట్లా? ఏనుగు మింగిన వెలక్కాయల డొప్ప ఉంటుందట, లోపల తినేస్తుందట. నారికేళ సలిలము చెందిన సిరిదా వచ్చును నారికేళ సలిలము భంగిన్, పోతే ఇలా పోతుందట. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎట్లా వస్తాయండి? మనం ఇప్పుడు వేసంకాలం కొబ్బరి బొండాలు తెగదావుతూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్ళు? అంత రుచి ఎలా వచ్చింది తెలీదు. సంపద అలా వస్తుందట. ఆ వచ్చిన సంపదని సద్వినియోగం చేయాలి, 10 మందికి ఉపయోగపడేటట్లుగా. అంటే ఏమిటి సార్, నేను సంపాదించిందంతా ప్రపంచానికి ధారపోసేయాలా? ఈ చొప్పదంటూ ప్రశ్నలే వస్తాయి మనకి. కాదు, దాని అర్థం అది కాదు. కొంతైనా 10 మందికి ఉపయోగపడేట్లేదు. అండ్ నీ కుటుంబ సభ్యులు కూడా 10 మందిలో ఒకళ్ళే, గుర్తుపెట్టుకో. కొంతమందికి ఇంట్లో వాళ్ళకు కూడా సరిగా పెట్టరు, ప్రపంచాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని గంట మాట్లాడుతున్నాను, ఏదో ప్రపంచాన్ని కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవటం కోసం మాట్లాడుతున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. విన్న ప్రతిదీ, నీ లోపలికి వచ్చిన ప్రతిదీ, నీ దగ్గరికి చేరిన ప్రతిదీ నిన్ను ఉద్ధరిస్తుంది. నిన్ను పైకి ఉద్ధరిస్తుందా, నేను అధపాతాళానికి తొక్కేస్తుందా? ఈ రెండు ఎవరికి వాళ్ళమే మనం అర్థం చేసుకోవాలి. సంపద వచ్చినా అంతే, కీర్తి వచ్చినా అంతే, ఏదైనా సరే అది నిన్ను ఉద్ధరించేటట్లుగా ఉండాలి. కీర్తి వచ్చింది, పొగరెక్కింది అనుకోండి, గోయిందా, ఉన్నన్నాళ్లే ఉంటుంది, తర్వాత ఎవడో గుర్తుపెట్టు. అప్పుడు ఆయన నలుగురు పొగిడేటప్పటికే తల పొగరెక్కిందిరా అంటారు చూసారా, ఆ స్థితి రాకూడదు. ఎంత కీర్తి పెరిగినా, ఎటువంటి స్థితి, నీ హోదా ఎంత పెరిగినా నీలో పెరగవలసినటువంటి సత్వగుణం పెరగాలి. సత్వగుణం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు నిన్ను మెల్లిమెల్లిగా దైవం దగ్గరికి చేరటానికి కావాల్సినటువంటి మార్గము సుగమం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో అలా మన సాధన అలా సాగుతూనే ఉంటుంది నిరంతరం. అదేదో ఇవాళ అయిపోతుంది, ఇవాళ అయిపోయింది మనం చెప్పేసుకున్నాం అన్నది కాదు. కాబట్టి ఎక్కడైనా చక్కటి సత్కర్మాచరణం వల్ల కలిగినటువంటి కీర్తి, అది దైవీ విభూతి అని గుర్తుపెట్టుకోండి. మనకి దగ్గరికి చేరినటువంటి సంపద ఏదైతే ఉందో అది కూడా దైవీ విభూతి అని గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి వాక్కు దైవీ విభూతి అని గుర్తుపెట్టుకోవాలి, అది నేనే. స్త్రీల యొక్క పుణ్యశీలత, మనకున్నటువంటి స్మృతి, ధృతి, జ్ఞానం, ఇవన్నీ, క్షమ వచ్చేవారని చెప్పుకుందాం. ధృతి అంటే ఏంటి, క్షమ అంటే ఏంటి మనం చెప్పుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ దైవీ గుణాలన్నీ కూడా నేనే అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇవి ఎక్కడ తారసిల్లినా వాటిలో ఉన్నది దైవమే అని గుర్తుపెట్టుకుంటూ మనలో ఆ గుణాలను పెంపొందించడానికి కావలసినటువంటి సాధన మనం చేసుకుంటూ ఉంటే మన సాధన మరింతగా ముందుకు వెళ్తుంది. అలా మన సాధన ముందుకు వెళ్ళాలని, మనం మన సాధనలో విజయం సాధించాలని, సర్వదా మనకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మన యందు ప్రసరించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.